ఎస్ఐ అండి నేను యాక్చువల్గా బాడీ అండ్ ఆర్గాన్ డొనేషన్ మీద మంచిగా అవేర్నెస్ చేద్దామని కంకణం కట్టుకుంటాము. దానికి మనం డెఫినెట్గా అయితే మనం ఇంకా టీం పెంచుకుంటూ వెళ్ళాలి. మంచిగా ఈ మెసేజ్ స్ప్రెడ్ అవ్వాలంటే మనం ఎక్కువ మంది ఉండాలి. సో అయితే చిన్నవి మనకి ఎప్పుడైనా ఒక చిన్న నీటి రెయిన్ డ్రాపే మనకి చిన్నగా చిన్న పాయగా నదిగా మన సముద్రంగా తెలిసి సో అలా జరగాల్సిందే. ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా ఈజీగా ప్రజల్ని అట్రాక్ట్ చేయదు. ఈజీగా ప్రజల్ని అట్రాక్ట్ చేసేది వాటి రోజున చెడు అట్రాక్ట్ చేసినంత బాగా మంచి అట్రాక్ట్ చేయదు. బట్ ఇది మనం మంచిగా అట్రాక్ట్ చేసేలా చేయాలంటే ఎంత కష్టపడాలి. అలా పడాలి అంటే మనం ఏం చేయాలంటే నిజాయితీగా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా పనిచేయాలి అనే ఉద్యమాలు. ఎందుకంటే భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక మానవ దేహం ఒక పిడికెడు బూడిదగానో పిడికెడు మట్టిగానో మిగిలిపోతుంది తప్పించి అది ఎన్నో ఐసీయూలో నాకు ఒక కిడ్నీ కావాలను, ఒక లివర్ కావాలను, హార్ట్ కావాలను, లంగ్ కావాలను, ప్యాంక్రియాస్ కావాలను, బోన్ ముక్క కావాలను ఆర్తనాదాలు చేసే మనుషుల ఆర్తనాదాలు ఎవరికి వినపడలేదు. సో అదే ఆశ్చర్యము, అదే ఈ అవగాహన ఉద్దేశము ఉద్యమము. ఈ ఉద్యమంలో మీకు తెలుసు సీతామహాలక్ష్మి గారు టీచర్గా మొదలుపెట్టిన ఈ చిన్న దాదాపు నాకు తెలిసి 15 ఏళ్ళ గుంటూరు సీతాలక్ష్మి మహాలక్ష్మి గారు మేము కొంతమంది కలిసి కాలేజీ ప్రిన్సిపాల్ని సూపర్వైజర్ చేసి ఈ పరిస్థితిలో కూడా దేహదానం అంటే జ్ఞానదానం, అవయవదానం అంటే ప్రాణదానం చేయాలి అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ని కలిసి మేము ఎంతోమంది దేహాలు ఇస్తామని ముందుకు వస్తుంటే ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఎలా ఈ దేహాన్ని మనము మెడికల్ కాలేజీకి ఇవ్వాలి అనే దాంట్లో అని అప్పుడు 15 ఏళ్ళ చెప్పి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆశ్చర్యం. అదే భారతదేశం అంటే మనకేంటంటే మంచి పని చేద్దామంటే అక్కడ ఎవరు గవర్నమెంట్ ఇంతవరకు మనకి ఇల్లు తయారు చేసాము, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాము. కానీ మనకి మెడికల్ కాలేజీలో ఒక దేహం ఇవ్వాలంటే ఇప్పుడు కూడా చాలా కష్టం. ఎవరైనా పొరపాటున సండే సరిపోతే సండే మెడికల్ కాలేజీ ఉండదు, ఎనాటమీ డిపార్ట్మెంట్ హాలిడే మేము తీసుకోవాలి అయిపోయింది. ఆ మోటివేట్ అయిన 4-5 ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా విసిగిపోయి వెళ్ళిపోతారు. తీసుకోమని చెప్పట్లేదు సార్ మరి డైరెక్ట్గా ఎప్పుడు చెప్పరు. అదే నేను అక్కడే ఉన్నా కాదు ఇప్పుడే బయటకు వచ్చింది అదే చెప్తే గొడవలు అయిపోతే చెప్పరు. అది గవర్నమెంట్. సో అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా మనకి ఖచ్చితంగా అక్కడ తీసుకునే వాళ్ళ సిస్టమ్ డెవలప్ అయితే ప్రతి ఇబ్బంది ఏమి ఉండదు. ప్రాణంతో